హలో, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం గ్రీన్ పీస్ మటన్ కీమా రెసిపీ చూసేస్తాం. మై మామ్ ఇస్ చిన్నప్పటి నుంచి మేము ఇది చాలా ఇష్టంగా తింటాము. సో ఈరోజు మా మమ్మీతోనే చేయిస్తున్నాను. సో లెట్స్ సీ. మా మామ్ చేసే నాన్ వెజ్లో ఇది నా ఫేవరెట్ కీమా. సో బఠానీ కీమాకి మనకు కీమా వాష్డ్ హాఫ్ కేజీ అండ్ మెంతకూర, బఠానీ, గ్రీన్ పీస్, కొత్తిమీర, టమాటా, జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, ఆనియన్ ఇవన్నీ కావాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ఇది మా మమ్మీ స్పెషల్. సో ఇది నేను కర్నూలులో ఉన్నాను. కర్నూలులో మై మామ్ ఇస్ డూయింగ్. సో ఐఎమ్ జస్ట్ వాచింగ్. ఫస్ట్ ఆయిల్ వేసి అందులో ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాం. సో ఆనియన్స్ కాస్త ఫ్రై అయినాక మెంతకూర వేయాలి. మెంతకూర వేసి మంచిగా ఫ్రై, ఆ స్మెల్ మంచిగా ఉంటుంది కాబట్టి అదే టేస్ట్ కీమాకి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు బఠానీ కూడా వేసాము, వేసి ఫ్రై చేస్తున్నాము. వాష్ చేసిన కీమా వేసి అందులో ఫ్రై చేయాలి. మంచిగా ఫ్రై చేసి వాష్ చేసిన కీమాని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాస్త పసుపు వేయాలి. ఉప్పు కాస్త బాగానే పడుతుంది కీమాకి, చూసుకొని మీ టేస్ట్ ప్రకారంగా వేసుకోండి. మంచిగా మిక్స్ చేయాలన్నమాట. స్మెల్ పోవాలి, రా స్మెల్ ఉంటుంది కదా కీమాకి. సో ఆ స్మెల్ అంతా పోయేంత వరకు కాస్త ఉడికియాలి. ఎంత కావాలన్నా అంత కారం వేసుకోవాలి. దెన్ టమాటా వేసుకోవాలి. అందులో మంచిగా కలపాలి. మసాలా కూడా వేసేస్తున్నాము. గరం మసాలా మీకు ఐడియా ఉంది కదా, చెక్క, లవంగా, యాలకి అండ్ కొత్తిమీర వేసాము ఇందులో. ఇప్పుడు ఇందులో కొంచెం ఫ్రై చేశాక వాటర్ వేసి కుక్కర్ పెట్టేస్తాం అన్నమాట. సో కుక్కర్ పెట్టాక 3 or 4 విజిల్స్ పెట్టి ఆఫ్ చేస్తే సరిపోతుంది. సో వాటర్ కొద్దిగానే వేయాలి. సో దట్ కన్సిస్టెన్సీ మరీ నీళ్ళని చేస్తే నీళ్ళగా బాగుంటుంది. సో కాస్త వాటర్ వేసి మనకి ఎంత కావాలో అంత మునిగేంత వరకు అనుకోండి వేసేసి దెన్ క్లోజ్ చేయాలి. సో ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసాము. క్లోజ్ చేసి 3 విజిల్స్ వరకు పెడతారు. 3 విజిల్స్ అయినాక చూద్దాం. సో ఇప్పుడు అయిపోయింది, తీసేస్తున్నాము మూత. సో చూడండి ఎంత బాగా వచ్చింది. యమ్మీ యమ్మీ కీమా విత్ గ్రీన్ పీస్. సో డిష్ అవుట్ చేసాము. దిస్ ఇస్ కీమా, లుకింగ్ వెరీ యమ్మీ యమ్మీ. చూసారు కదా మా బఠానీ కీమా ఎలా చేయాలని. మేము ఇది ఎక్కువ రెగ్యులర్గా కీమా విత్ జొన్న రొట్టెతో తింటాము. సో మీరు కూడా ప్రిపేర్ చేసి నాకు చెప్పండి, కామెంట్ చేయండి. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ క్వశ్చన్, ఇంకా దీనిలో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, కామెంట్ చేయండి. ఐ విల్ రిప్లై టు దట్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ ద వీడియో. Bye for now. I'll come back with more recipes like this. Bye.